మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తేవడం ద్వారా ఈ నెల 12వ తేదీన పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించనున్నట్లు వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ అన్నారు. 8వ డివిజన్ దానవాయిపేటలో రచ్చబండ జరిగింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల సేకరణ, బాబు ష్యూరిటీ మోసాలపై ప్రజల్లో చైతన్యం తెస్తున్నామన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ భరత్ మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చకుండా మోసం చేస్తున్నారని విమర్శించారు. దీన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి జగన్ పిలుపు మేరకు ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి కోటి సంతకాల సేకరణ చేస్తున్నామని తెలిపారు. 8వ డివిజన్ రచ్చబండ కార్యక్రమాన్ని ఇక్కడున్న నాయకులు, ముఖ్యంగా నల్లమిల్లి సత్యనారాయణ రెడ్డి, వారి శ్రేయోభిలాషులు కష్టపడి ఏర్పాటు చేశారని అభినందించారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ నుండి నిలబడే అభ్యర్థులకు అండగా నిలబడి గెలిపిస్తే మీ సమస్యల తరపున వారు నిలబడి పోరాటం చేస్తారని అన్నారు. ఈరోజు రాజమండ్రిలో పుట్టాను, పెరిగాను. ఇక్కడ మానపూర్ దగ్గర అలాగే ఒక బ్రహ్మాండమైన స్ట్రీట్ నుంచి కూర్చో. అలాగే ఈ తెలుగుదేశం పార్టీ నాయకుల చేతిలో మద్యం సిండికేట్లు నడుస్తూ ఉన్నాయి. మరి మొన్ననే 2 వాయిస్ లీకులు చూసాం. ఒకటి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర టౌన్ అధ్యక్షుడు మజ్జి రాంబాబు, అదేవిధంగా మాజీ కార్పొరేటరు ఈ ఈవీఎం ఎమ్మెల్యే సమీప బంధువు మరి అతని పేరు కిలపర్తి శ్రీనివాస్, వీళ్ళిద్దరి యొక్క ఆడియో లీకులు మనం చూసాం. ఆడియో లీకుల్లో వీళ్ళు చెప్తా ఉన్నారు అవి మా వాయిస్లు కాదు, ఏ మార్పుడు. మరి ఏ మార్పుడు అన్నప్పుడు ఆ వాయిస్ రికార్డులు ఎలాగైతే బయటకు వచ్చాయో మరి వాళ్ళందరిపైన కూడా నేను పోస్ట్ చేశా, నా పైన కేసు కట్టండి. ప్రభుత్వం మీ చేతిలో ఉంది. అది ఒకవేళ ఏ మార్పుడు అయితే క్లీన్ చీట్ ఇప్పించుకోండి కన్సర్న్ డిపార్ట్మెంట్తో. ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ సిగ్నేచర్తో ఈ వాయిస్లు దొంగ వాయిస్లు సంబంధం లేదని క్లీన్ చీట్ ఇప్పించండి. ఇప్పిస్తే మేమేంటని చూపిస్తాం. ఇవాళ మభ్యపెట్టి ప్రజలను మోసం చేద్దామంటే కుదరదు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ప్రజలకి మిమ్మల్ని నమ్మి మీకు ఓట్లు వేశారు. ఇంకా 5 సంవత్సరాల పాటు, 3.5 సంవత్సరాల పాటు ఇంకా మీ ప్రభుత్వం ఉంది. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మీరు ప్రజలకి మంచి చేసే కార్యక్రమం చేయండి. ప్రజల పక్షాన్ని నుంచుని ప్రతిపక్షంగా పోరాటం చేస్తాము. ఖచ్చితంగా అన్యాక్రాంతం జరిగే అంశాలన్నిటిపైన మేము పోరాటం చేస్తాం.